వేదిక ఉన్నటువంటి పెద్దలు దేవుడి ప్రసాద్ గారు, చంద్రరావు గారు, చంద్రరావు మిగతా అందరూ పెద్దలు, నా క్లాస్మేట్ గౌతమ్, ఆధారావు గారు, సంజీవరావు, మీ అందరూ క్లాస్మేట్లే. సంజీవరావు, నేను, గౌతమ్. ఇక్కడ మిగిలిన తీర్చిదిగా నాకు బాగా నచ్చింది. నేను యాక్చువల్గా సెయిల్ ఎంప్లాయ్. I joined SAIL in 89 as management training. మన ఊరు కదా, ఎక్కడ నేను చదువుకున్నాను కాబట్టి మళ్ళీ 90లో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంపీటీ చేయాలి. దట్ మీన్స్ ఐఎమ్ డబుల్ ఎంపీటీ. పూర్వం డబుల్ ఎంఏ చేస్తూ అలాగే డబుల్ ఎంపీటీ. అందుకని SAIL వారికి ఒక ప్రత్యేక అభిమానం. అక్కడ నుంచి వచ్చాను కదా, అది మై పుట్టినది కాబట్టి. SAILకి మనకి తేడా నేను నైట్లో వచ్చి గమనించింది ఏంటంటే, జస్ట్ కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ షిఫ్ట్ ఇన్ఛార్జ్గా ఉండాలి కదంటే, షిఫ్ట్ ఇన్ఛార్జ్ పెద్ద ఉండేవాడు, నేను ఎంపీటీ. మార్నింగ్ టిఫిన్ తినడానికని పక్కన ఉన్నటువంటి ఒక మన వర్కర్ని పిలిచి 5 రూపాయలు ఇచ్చి 3 ఇడ్లీ పట్టరా అని పంపించి, ఒక పెద్ద డేట్స్ 5 రూపాయలు పట్టుకొచ్చి, అక్కడ వాళ్ళు అందరూ నా ఉద్దేశం పెట్టేవాళ్ళు అందరూ ఇల్లిటరేట్స్. 70,000 వర్కర్లు ఆల్మోస్ట్ ఆల్ వర్కర్స్ ఆర్ నాట్ లిటరేట్స్. పట్టుకొస్తే 3 తెమ్మన్నాను కదా, ఇల్లు పట్టుకొచ్చాయంటే అంటే పట్టుకెళ్ళి 3 పట్టరా అంటే ఇచ్చేసి 5 రూపాయలు పట్టుకొచ్చాడు. అల్టిమేట్లీ ఐ హ్యాడ్ టు గో దేర్ అండ్ టేక్ మై టిఫిన్. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్ వర్క్ ఫోర్స్ టోటల్ ఎడ్యుకేటెడ్. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ SAIL అండ్ BSP. నేను 2 చోట్ల పనిచేశాను కాబట్టి అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా మనం దాన్ని ఎదురుండి బయటపడగలిగాం. అతడి టర్నరౌండ్ కోకుండా పబ్లిక్ సెక్టర్లో పనిచేయాలి అంటే ఇందాక నాయకులు చెప్పినట్టు మనం ఎక్కడితో వదిలేయకూడదు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మీ అందరూ కూడా ఆ రకంగా మన సీకి సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. విల్ బి రీచ్డ్ బ్యాక్ విత్ SAIL. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మిత్రులందరికీ అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, నేను ఎస్పీఎస్ డిపార్ట్మెంట్ రామనాథన్. మన యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలా రోజుల క్రితం ఒక పాట రాశాను. అది మళ్ళీ ఈ విధంగా ఈరోజు వాడాల్సి వస్తుంది అనుకోలేదు, కానీ పరిస్థితులు చూస్తే. అయితే ఈ లాస్లకు కానీ ఈ సిచ్యువేషన్కి కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఎంప్లాయీస్కి. కష్టపడి పనిచేయడం తప్ప వేరే తెలియదు. అలాంటి ఈ లాసెస్ అనే దీంతో అన్ని విధాలుగా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ప్లాంట్ని మనం కూడా లేకుండా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఈ పాట ద్వారా తెలియజేస్తున్నారు. కరిగే ద్రవపూపులు కరిగిన ముడి పదార్థమెంత, కరిగే ద్రవపూపులు కరిగిన ముడి పదార్థమెంత, ప్రవహించే సిరి సంపదకై ప్రవహించే సిరి సంపదకై చెమటోడ్చే శ్రామికులెందరో, కరిగే ద్రవపూపులు కరిగిన ముడి పదార్థమెంత, ప్రవహించే సిరి సంపదకై చెమటోడ్చే శ్రామికులందరో, కరిగే ద్రవపూపులు కరిగిన ముడి పదార్థమెంతో. మన దేశపు ప్రగతి పథంలో మన సమస్త భాగం ఎంత, మన దేశపు ప్రగతి పథంలో మన సమస్త భాగం ఎంత, నవజీవన నిర్మాణంలో మన ఉక్కు శాతం ఎంత, మన దేశపు ప్రగతి పథంలో మన సమస్త భాగం ఎంత, నవజీవన నిర్మాణంలో మన ఉక్కు శాతం ఎంత, గనులేమీ లేకుండానే సాధించిన మన ఘనతంతా, గనులేమీ లేకుండానే సాధించిన
మనకులెంత ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంత ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంత ప్రవహించే సిరి సంపదకై చెమటోడ్చే శ్రామికులందరూ ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో విస్తరణ సమయంలోన నీ విసిరిన కట్టలు ఎంత విస్తరణ సమయంలోన నీ విసిరిన కట్టలు ఎంత ఆ విసిరిన కట్టకి నే కట్టే వడ్డీలెంత ఆ విసిరిన కట్టకి నే కట్టే వడ్డీలెంత ఉత్పత్తి తేకుండానే నష్టాలంటే ఎట్ట ఉత్పత్తి చేయకుండానే నష్టాలంటే ఎట్ట నష్టాల పేరును చెప్పి జీతాలకు కోతలు ఎట్లా ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో ప్రవహించే సిరి సంపదకై ప్రవహించే సిరి సంపదకై చెమటోడ్చే శ్రామికులందరూ ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో విస్తరణ సమయం మనకు మిగిలించెను విషాదమెంతో విస్తరణ సమయం మనకు మిగిలించెను విషాదమెంతో దిగమింగుతు విషాదమంతా దీవించిన తల్లులెందరో విస్తరణ సమయంలోన మిగిలించెను విషాదమెంతో దిగమింగుతు విషాదమంతా దీవించిన తల్లులెందరో అమరులైన మిత్రులారా అమరులైన మిత్రులారా ఆత్మబలం మాకివ్వండి శైలులోన కలిపే వరకు పోరాడే శక్తి ఇవ్వండి ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో ప్రవహించే సిరి సంపదకై చెమటోడ్చే శ్రామికులందరూ ఆ కరిగే ద్రవపు ఉక్కులో కరిగిన ముడి పదార్థమెంతో థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ పాట చాలా స్ఫూర్తిచ్చింది. అయితే క్రిందసారి అంటే ఒక 4 years బ్యాక్ ఎగురీలానే మేము జూన్ 13 చేస్తున్నప్పుడు రామనాథం మిత్రుడు రామనాథంతో చెప్తే అదే లైన్లో పాడితే బాగుంటుందని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు తను సొంతంగా రాసి పాడిన పాట ఇది. తర్వాత ఇప్పుడు పరిస్థితికి అనుగుణంగా కొంచెం మరికొన్ని మార్పులు చేసి ఈ రోజున ఇవాళ మనకి పాడటం చాలా కరెక్ట్గా యాప్ట్గా ఉంది. అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చింది. ధన్యవాదాలు రామనాథం. ఆయన మార్చ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అలా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. వారు వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మార్నింగ్ నుంచి కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సమస్య మొదటి నుంచి ఆగకుండా దీపాన్ని కంటిన్యూస్ గా వెలిగిస్తున్నటువంటి శ్రీ సభ్యులందరూ వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా మంది వచ్చి వీడియోలు తీసుకుని వెళ్తున్నారు. అవి ఫ్రంట్ లైన్ లో ఖాళీ ఉండడం పెద్ద సబబుగా ఉంటుందేమో అనిపిస్తా ఉంది. ఎవరైనా ముందు వస్తే ఇంకొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. దయచేసి ఫ్రంట్ లైన్ వీళ్ళందరూ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఎక్కువ యూత్ మెంబర్స్ ని మనం బాగా మీరు మోటివేట్ చేయగలిగారు. ఎక్కువ మంది లేడీస్, ముఖ్యంగా మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చారు. తర్వాత నెక్స్ట్ మనం మహా అయితే ఇంకో 4-5 years తర్వాత ఓల్డ్ మెంబర్స్ కొద్దిగా ఓల్డ్ జనరేషన్ వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ బాగా బెనిఫిట్ పొందే వాళ్ళందరూ కూడాను న్యూ జనరేషన్ చైల్డ్లో అంటే మెర్జ్ అయితే బాగా బెస్ట్ ఉండేది న్యూ జనరేషన్. కాబట్టి ఇప్పుడు మేబీ సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు మోస్ట్లీ వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ రావాలి. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ రోజు ఉన్నటువంటి దీన్ని ఒక స్టేటస్ లో పెట్టుకొని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి
ఈ అవేర్నెస్ మనం అనుకుంటాము ఇది నేను స్టేటస్ పెట్టడం లేకపోతే ఇది చేయడం వల్ల ఏమవుతుందో అని వాళ్ళు ఎప్పుడు ఎక్స్లో వాటిల్లో వాళ్ళ విషయాలన్నీ షేర్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి ఏ విధమైనటువంటి ఎక్కడ కదలికి వచ్చి ఎవరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలియదు. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే మనం కంటిన్యూస్ గా మనం ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పినట్టుగా మేము ఇళ్లలో ఉండి లేకపోతే ఎప్పుడు టైం కుదిరినప్పుడు అలా వస్తున్నాం, కానీ ఇది 24 hours జాబ్ 365 days జాబ్ లాగా చేస్తున్నారు సి వాళ్ళు. వాళ్ళకి తప్పనిసరిగా ఇక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేసి ఇలాంటి వాటికి రావడానికి మేము మీకు మా చేయూతనిస్తాం. ఆ తర్వాత ఇలాగే సాగిద్దాం. అయితే వారందరూ అన్నట్టుగా ఇది మనకి గొంతులోకి వెళ్లే వరకు ప్లేట్లో పెట్టినా కానీ మనం నమ్మడానికి లేదు. గొంతులోకి వెళ్లే వరకు మనకు కాదన్నట్టుగానే మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందే, కానీ వాళ్ళు ఎవరో మాట ఇచ్చారు కాబట్టి అనేది లేదు. వాళ్ళు అట్లా లేరు అసలు. యాక్చువల్ గా తినే వరకు గొంతు దిగే వరకు మనకు కాదన్నట్టుగానే మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మీకు మేము తప్పనిసరిగా సపోర్ట్ ఉంటాం. అలాగే యూత్ ని కూడా ప్రేరేపించి వీటిలో వచ్చేలాగా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్, మన కృష్ణారావు గారు అందరూ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్స్ అయినా కూడా బీ షిఫ్ట్ చేసుకోవడం చేశారు. వాళ్ళందరికీ కూడా సి ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నరసింహరావు ఆయన జనసేన కార్యకర్త కూడా రమణ. సో అందరూ మీరు బాధ్యతగా వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివరాము, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సెక్రటరీ. ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా మన యూనియన్ కూడా సీతో సహా చాలా దిగ్విజయంగా 1565 సో ఈ 1565 మనకి అకౌంటబిలిటీ దీక్షతో ఎన్నో ధర్నాలు, సోదర్స్, ర్యాలీలు, పోటీలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏ రకమైన స్పందన లేదు. ఆ స్పందన లేకుండా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేద్దామని చూస్తుంది. అదేవిధంగా ప్లాంట్ని కూడా రకంగా నష్టాల్లోకి దోపడం కూడా కాదు వాళ్ళే. మనకి ప్లాంట్ కావాల్సిన రా మెటీరియల్స్ కూడా రాకుండా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అసలే స్పందన లేదు వాళ్ళు. సో ఇప్పుడు మనకి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ ప్రైవేటైజేషన్ ఆపుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. మరి ఈ సీఈ వాళ్ళు కూడా సాధారణంగా మనకి సిబిఐ రూల్స్ ప్రకారంగా ఏ ధర్నాలు స్ట్రైకులు గట్రా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అధికారులకి బాధ్యత కానీ ఇటువంటి పోరాటాలు చేసేటువంటి హక్కు వాళ్ళకి లేదు. అయినప్పటికీ కూడా ప్రతి మీటింగ్లో కూడా అక్కడ మా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు చేసిన మీటింగ్ అన్నింటిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాంట్లో వాళ్ళు బాగానే మనకి ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈ రోజు వరకు పోరాడుతున్నారు. సో మన స్టేట్మెంట్ ఇప్పుడే కదండి, గురించిగా ఎవరిలో జాయిన్ అయిన నుంచి ప్రతి విషయంలో కూడా పోరాటమే. ప్రతి విషయం అంటే అప్పట్లో బస్సులు వైజాగ్ నుంచి స్టేట్ బ్యాంక్కి రావాలంటే చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. అక్కడి నుంచి ఒక బస్సు మాకు వేయండి అని చెప్పేసి దానికి కూడా మనం ఆ రోజు స్ట్రైక్లు ధర్నాలు చేయడం జరిగింది. అలాగే తర్వాత మన హక్కుల కోసం కూడా చాలా పోరాటాలు చేయడం జరిగింది. మనకి అంటే అదృష్టమో దురదృష్టమో ఏంటంటే ప్రతిదీ కూడా మనకి స్ట్రైక్ చేస్తే తప్ప ఏది వచ్చేది కాదు. ధర్నా చేయము, అది స్ట్రైక్ చేయము, ఇంకోటో వేరే రకంగా ఇన్ని రకాలుగా ఫైట్ చేస్తే తప్ప ఏ హక్కును కూడా మనం సాధించుకోవాలన్నటువంటి రోజులు. అదేవిధంగా ఈ రోజు పోనీ మనకి ప్లాంట్ బాగుంది, ధర్నా చేసాము, మనకి లాభాల్లో వస్తుంది, బాగుంది. ఆ లాభాల నుంచి మనం ఎక్స్పెన్షన్కి వెళ్ళాం. ఆ ఎక్స్పెన్షన్కి వెళ్ళి ఈ రోజు మనకి 6 million మనకి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కనీసం దాంట్లో పాత ఓల్డ్ 3 million కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఏర్పరిచింది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెలిసి మనకి ఈ ప్రైవేటైజేషన్ ఆపి
మనం సేల్లో విలీనం చేస్తే మనం కొంతవరకు అదృష్టమవుతుంది. సో అప్పటికి కూడా మనకి సేల్లో కలిపినప్పటికి కూడా మనకి మనిషి కానీ మళ్ళీ మనకి ఇస్తే మనం ఈ యొక్క స్టేట్ బ్యాంక్ని ఒక రకమైన ప్రవాహాన్ని మనం చూపించాం. ప్రవాహం అంటే ప్రొడక్షన్లో అప్పట్లో బిఎన్ సింగ్ గారు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రతిదానికి చాలా టార్గెట్లు పెట్టారు. సీఎండి ఇప్పుడు కూడా ప్రాంతంగా ఉండేవారు. ప్రొడక్షన్ ఎలా వచ్చింది, అప్పటికే బ్యాటరీస్ పాడైపోయినాయి. ఆ బ్యాటరీస్ ను బాగు చేయడానికి రోజు సీఎండి ప్లాట్ఫామ్ కూర్చున్నారు. అప్పుడు మేము పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మాకు కూడా డ్యూటీ చేశారు. నైట్ టైం డ్యూటీ చేస్తే ఆ బ్యాటరీలను ఆ పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అప్పుడు నేను మా ఆఫీస్లో నేను ఇద్దరు కలిసి డ్యూటీ చేస్తుంటే నైట్ టైం సీ షిఫ్ట్ ఉన్నాం. ఏంటంటే మంట ఎలా వచ్చేస్తే దీపావళి పండుగలా ఉందండి అంటున్నాను. ఏంటంటే దీపావళి పండుగలా ఉందంటే అదేం సార్ అంటే అది మంటలు రాకూడదండి, ఆ బ్యాటరీ లోపల వేసిన తర్వాత అక్కడ ఏ రకమైన చిన్న మంట కానీ ఏం కూడా రాకూడదు, అది బ్యాటరీ ఏంటని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సింపుల్ గా మాకు అప్పుడు పంచాయతీ చదువుని డీసీఎం పర్సనల్ ఆఫీస్ ఉండవు. ఆయన యాక్టివ్గా పర్సనల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. బట్ ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది. ఏంటంటే బ్యాటరీ ఎలా పాడైపోయింది ఏంటి అని చెప్పేసి ఆయన సింపుల్ గా చెప్పారు. ఏంటంటే సపోజ్ మనకి డోర్ ఉంది అనుకోండి, ఆ డోర్ని మనం మామూలుగా సున్నిపిండి వేస్తే డోర్ పడుతుంది. అదే కాకుండా పాట్ మనం ఒకసారి గట్టిగా వేసాం అనుకోండి, ఏమవుతాయి ఆ బంధువులు గట్రాను సైడ్ని లూజ్ అయిపోయి డోర్ చిన్న ఇలాగా మీకు చిన్న సైడ్ అయిపోతుంది. ఆ సైడ్ అయిపోవడం వల్ల దానికి డోర్ మళ్ళీ సరిగ్గా పడదు, ఒక సైడ్ మనకి మీకు నొక్కేస్తుంటుంది అనమాట. సో అదే విధంగా ఈ బ్యాటరీ కూడా మనకి అప్పుడు ఆ ప్రొడక్షన్ తీయండి అని చెప్పేసి ఒక ఎంప్లాయీస్ మీద ప్రెజర్ పెట్టడం వల్ల వాళ్ళు విశ్వాసం. అప్పటికి కూడా ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ కూడా కొత్త వాళ్ళు, అప్పుడే జాయినింగ్ వాళ్ళు, ట్రైనీస్ కొంతమంది చార్జ్మెన్స్ అప్పుడే జాయినింగ్ వాళ్ళు అందరమాట. సో వాళ్ళకి సరిగ్గా తెలియక ఎక్స్పీరియన్స్ అది లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుషింగ్ చేసేవారు ఆ బ్యాటరీస్. ఆ పుషింగ్ చేసేయడం వల్ల మొత్తం బ్యాటరీస్ అన్ని కూడా శుభ్రంగా సర్వనాశనం అయిపోయాయి. దాన్ని సెపరేట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చినప్పుడు. సో అప్పుడు ఈ టెక్నికల్ ఈ రష్యన్స్ వాళ్ళు ఇంజనీరింగ్ మన వాళ్ళు అందరూ కలిపి ఆ బ్యాటరీస్ సెపరేట్ చేయడానికి మినిమం ఇంచుమించుగా అప్పట్లోనే 20 సంవత్సరాలు పట్టింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం ప్రొడక్షన్ బ్రహ్మాండమైన ప్రొడక్షన్ తీసుకున్నాం, లాభాలలో మనం వస్తున్నాం. 2015 వరకు మనకు లాభాల్లో వస్తున్నాయి. సో మేము ఎక్స్పెన్షన్కి వెళ్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు మీరేమో మీకు ఉన్నది మీరేమున్నాయి కదా లాభాలన్నీ వాటిలో మీరు ఎక్స్పెన్షన్ చేసుకోండి అని చెప్పేసి ఆ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం. సో ఆ డబ్బుతోటే మనం ఎక్స్పెన్షన్ చేసుకున్నాం. ఆ ఎక్స్పెన్షన్ చేసుకోవడం వల్ల మనకి ఈ కొత్తదానికి పాతదానికి రెండింటికి మనకి ముడిపెట్టడం వల్ల మనకి నష్టాల్లో వచ్చే తర్వాత ఆ నష్టాలు మించుమించుగా 3-4 సంవత్సరాలు అలా కట్టింది. సో ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రభుత్వం మనకి వాళ్ళ చాలా సపోర్ట్ లేకపోవడం వల్ల రా మెటీరియల్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ప్రొడక్షన్ లాస్ అయింది. కానీ మన ప్రొడక్షన్ తీయడం ఏ రకమైన ఎంప్లాయీస్ అందరూ కూడా దాంట్లో సందేహం బ్రహ్మాండ ప్రొడక్షన్ తీస్తారు. ఇప్పుడు కూడా నేను మినిస్టర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు అన్నా మీరు బ్రహ్మాండ ప్రొడక్షన్ తీయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆ తీయడంలో మనకేం ఇబ్బంది లేదు. అన్ని రకాలుగా ఉంటే సపోజ్ మన ఇంట్లో ఎలా ఉందనుకోండి, అన్ని కూరగాయలు బియ్యం అన్ని పప్పులు గిప్పులు అన్ని ఇస్తే శుభ్రంగా ఉండుతుంది. ఏది లేకుండా నువ్వు పప్పు లేదు, ఉప్పు లేదు, చాలు లేదు, చందనం లేదు అంటే ఏంటి ఉంటుంది. సో అన్ని ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఈ యొక్క ఆపత్తులు గట్రా అన్ని ఇస్తే మనకి బ్రహ్మాండ ప్రొడక్ట్ చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. సో ఆ రకమైన ఇన్ని కూడా ఈ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ కూడా సహకరించాలి. అదేవిధంగా ఇంతవరకు ఏదో అయిపోయి ప్రైవేటైజేషన్ అవుతుంది అవడం తర్వాత సంగతి. ఇప్పుడు మనం ఏంటి సింపుల్ మన గొంతుని కోరిక ఏం కాదు. సింపుల్గా ఆల్రెడీ యాక్చువల్ చెప్పాలంటే మన స్టేట్ ప్లాంట్ 82 ముందు స్టార్టింగ్లో సేల్లోనే ఉండేది. ఆ సేల్ నుంచి మనకి 82 ఆగస్టులో సెపరేట్ చేశారు. ఎందుకు సెపరేట్ చేశారంటే అది మన కోసమే. ఎందువల్లంటే సపోజ్ సెయిల్లో ఉంటే సెయిల్ అంతటికీ కూడా మనకి స్టీల్ ప్లాంట్ ఒక ఫండ్స్ అలర్ట్ చేసింది. సపోజ్ 500 కోట్లు 300 కోట్లు 400 కోట్లు అనుకోండి. సో అన్ని ప్లాంట్కి కూడా సర్దాలు. సో అదేవిధంగా సెపరేట్ చేశారనుకోండి, సెపరేట్ చేసాం దీన్ని సెపరేట్గా కనీసం 200 కోట్లు ఇచ్చినా 300 కోట్లు ఇచ్చినా మనకి ప్లాంట్
కన్స్ట్రక్షన్స్ ఫాస్ట్ అవుతున్న ఉద్దేశంతో దాంట్లో సెపరేట్ చేసి ఆ రోజు మనకి సెపరేట్ చేయడం వల్ల ఆ ఫండ్స్ అవి రావడం వల్ల మన ప్లాంట్ ఎక్స్పాన్షన్ కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరిగింది. లేకపోతే సెయిల్లో ఉంది అంటే మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. బట్ సెపరేట్ చేయడం వల్ల మనకు ఒక రకంగా మంచి జరిగింది. బట్ ఈ పరిస్థితుల్లో ఈ ప్రైవేటేషన్ పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు మన సెయిల్లో మనం కలిపేస్తే మనకి అదే విధంగా అందరితో పాటు ఎలా ఉంటుందో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మనకి ప్లాంట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపడం అనేది చాలా అవసరం. సో సెయిల్లో మనకి కనిపిస్తే మనం అందరూ కూడా చూసిగా హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు నాయకులు అందరూ కూడా చెప్పారు, పోరాడితేనే ఏదైనా సాధించుకోవాలి. పోరాడకపోతే మనం కూర్చుని అనుకుంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుంటారు. సో ఆ పోరాటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మేము రిటైర్ అయిపోయాం 2013 ముందు 13 తర్వాత 2013 ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళకి అప్పుడు 2014లోనూ ఈ పిఆర్పి తాలూకా సర్కులర్ ఇష్యూ చేశారు. పిఆర్పి సర్కులర్ ఇష్యూ చేయడం వల్ల 2013 డిసెంబర్లో రీ ఎన్కేష్మెంట్ తాలూకా సర్కులర్ ఇష్యూ చేశారు. 300 రోజులకి రిస్ట్రిక్ట్ చేస్తాం. సో దానివల్ల మీకు అప్పుడు మేము రిటైర్ అయిపోయిన అందరం కూడా ఎన్కేష్మెంట్ ఫుల్గా మనం తీసుకున్నాం. ఎన్ని లీవ్లు అయితే అన్ని లీవ్లు మనం ఎన్కేష్మెంట్ తీసుకున్నాం. సో తర్వాత ఎప్పుడైతే 13లో ఈ సర్కులర్ ఇష్యూ చేశారో మీకు అదనంగా మేము పే చేసాము, మీరందరూ మాకు డబ్బులు కట్టండి అని చెప్పేసి మాకు అందరికీ నోటీసులు పంపించాయి. నోటీసులు పంపిస్తే ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టవలసి వస్తుంది. ఎలా చూస్తే మనకేమో పెన్షన్ ఎంతండి, నాకైతే 1900 వస్తుంది పెన్షన్. అది పెన్షన్ చెప్పుకోవడానికి కూడా ఎవరైనా అయితే మా పెన్షన్ లేదని చెప్పేస్తారు. ఎందువల్ల 1900 రూపాయలతో మనం ఏం బతుకుతామండి, కనీసం వాటర్ కూడా రాదు. అటువంటి లేదంటే ఇంకా మీరేమో 3 లక్షలు 4 లక్షలు కట్టాలని చెప్పేసి మాకేమో నోటీసులు ఇస్తే ఇదేంటో బాబు అని చెప్పేసి సీఎండికి వెళ్ళి, సార్ ఏంటి చాలా అన్యాయం అండి, మీ ఎక్కడ తెచ్చి కట్టగలమండి, మా పెన్షన్ ఉన్నాయి అది కూడా లేదు అని చెప్పేసి అంటే మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే తప్పదండి అని చెప్పేసి ఆయన చెప్పేసి పంపించాం. తర్వాత అక్కడ మేము ఏం చేస్తాము, ఆఖరికి మేము కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది. కోర్టులో దగ్గర ఒక 5-6 సంవత్సరాలు కోర్టులు జరిగిన తర్వాత ఆఖరి ఫైనల్గా మనమే డెసిషన్ వచ్చింది, మనకి ఫేవర్గా వచ్చింది. దగ్గర 7-8 కోట్ల రూపాయలు మేమందరూ కూడా పొందవలసి వచ్చింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఎస్బీఎఫ్ అమౌంట్ కూడా ఆపేశారండి. పెన్షన్ యాక్చువల్గా పెన్షన్ ఆపుకోవడం అది కూడా ఆపేశారు. ఆ పెన్షన్ అమౌంట్ కూడా ఇప్పుడు మనకి బ్యాంకులో పంపించారు. అది కూడా మనకి ప్రతి నెల పెన్షన్ లాగా మనకి ఆ డబ్బులు వస్తున్నాయి. సో అందువల్ల మనం అంటే న్యాయం మన పక్కన ఉన్నప్పుడు పోరాడితే డెఫినెట్గా మనం సాధించగలుగుతామండి. సో అందువల్ల ఏంటంటే మనం ఈ 12 రోజుల నుంచి మనం అలాగా చదువు చేస్తున్నాము, సాధిస్తున్నాం ఉంటే మనం పోరాడుతున్నాం ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఇది వస్తుంది. మన అదృష్టం వాళ్ళది మహాన్. నా మాట వినిపిస్తుందండి? ఈ అకేషన్ అనేది ఇట్ ఇస్ ద టైమ్ విచ్ హస్ బ్రాట్ us to this place. I am a man who believes more in destiny, and it is that the providence will always take care of this plant. I joined in 89, way back in 89, the 2nd of September 89th. దాని తర్వాత ఈ ప్లాంట్ కి చాలా ఇష్యూస్ వచ్చినాయి. మనం చూసామంటే 1997లో ఫస్ట్ టైం 7 days we did not have power, 0 power. ఆ టైంలో కూడా Providence was there with us. It has taken this plant forward again. మీరు నేను ఉండుంటాం, we are only emissaries. పైన ఆయన చూస్తున్నారు, ఆయన చేయిస్తారు మన చేత. So I very strongly believe that every time it is that he is there and he will take care. మన పని మనం చేసుకుంటే అన్ని పనులు all the pieces will fall in one place and it will take its shape what has to be taken. That is the final thing which happens. So మనం ఎప్పుడు we should see that what I am short of. ముందు ఉన్న పొజిషన్కి ఇప్పుడున్న పొజిషన్కి నేను ఏం తేడా వచ్చింది, నేను ఏం చేస్తే ఇంకా బాగుపడుతుంది అనే ఫీలింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్, ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్ ఆల్ ది పీపుల్ హియర్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మైండ్ సెట్. సో మనకున్న వన్ బ్లాక్ ఇన్ ద మైండ్ ఇస్ దట్ ఈ ప్లాంట్ ని వీ హ్యావ్ టు సేవ్ అవర్ ప్లాంట్ ఫస్ట్. అది ఏ విధంగా అవుతుంది, ఆల్వేస్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ విల్ బీ అండర్ విఎస్పి, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్. అది ఆర్ఐన్ అవ్వచ్చు, సెయిల్ అవ్వచ్చు, ఇంకో పేరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనం విఎస్పి గురించి చూడండి, ఎందుకంటే మనం విఎస్పిలో ఉన్నాం. మనం
Okay, what VSP has any other identity, that is not of our importance. మనకు కావాల్సిన VSP. DP గారు ఇంతకుముందు ఉన్న DP ఎప్పుడైనా ఆర్ఐఎన్ఎల్ అనే వాడు కానీ VSP అని చెప్పినా కూడా ఇచ్చేవాడు కాదు. At that time also I was the first man to contain him that sir, this is VSP first, the identity is VSP, and after that only RINL will come after that. అది RINL అవ్వచ్చు. Remember, it was done in this house. మన మీటింగ్ అక్కడ అవుతుంటే దట్ ఇట్ వాస్ డ్యూరింగ్ ది పార్లమెంటరీ కమిటీ టైంలో వచ్చిన డిస్కషన్స్ లో వచ్చిన పాయింట్ ఇది. ఓకే, సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. నేను ఒక పాయింటే చెప్పాను మీకు. దాని తర్వాత హుడ్ ఏమైంది, ఎలా ఏమైంది మన ప్లాంట్, నథింగ్ హ్యాపెన్. ఒక చిన్న టిప్ వచ్చింది, మళ్ళీ వీఆర్ రైజ్ టు ద అకేషన్, వీఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్. మొన్న కూడా మీకు అంబానీ సారీ యువర్ అదానీస్ ఇంపాక్ట్, వాట్ హెస్ హ్యాపెన్? నథింగ్ హెస్ హ్యాపెన్. వీఆర్ స్టిల్ దేర్. ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రొవిడెన్స్. So I very strongly believe, let us do what we have to and believe that things will happen. This plant came out. This plant, nobody can do anything. It is only stakeholders which are having, people who are having different opinions. Even if మనం కొంచెం apprehension feel అవుతున్నాం కానీ nothing will happen. I believe very strongly. Please do your job and automatically things will fall in place. This is what I very strongly believe, and I request one and all. మన పని మనం చేసుకెళ్ళిపోదాం. మనం ఏం ఆలోచించట్లేదు. Nothing can happen. Nobody can touch this plant. We are here to take care of that, and our very job is that. Thanks for this opportunity. I just wanted to drive this feeling to you people that nothing will happen to this plant. Please be very strong. We are there here. Nothing is going to happen. God is with us. Right. Thank you very much. Myself, Jodhit Kumar Singh, Executive Committee member from SMS2 department. सर, एक्चुअली हम लोग का पर्पस है सर RINL को सेल के साथ मर्ज करने के लिए, क्योंकि अभी RINL का कंडीशन बहुत, हमारे पास ना आयरन ओर है. ड्यू टू द लैक ऑफ आयरन ओर्स वी आर नॉट गोइंग टू प्रोड्यूस our target, that is the capacity of 7.3 million tons. With the merger of SAIL we can achieve our target 7.3 million ton. We have so many equipments. We can increase we can also go for the expansions. And what is the sale target given by the Minister of State? చెప్పేవాళ్ళు ప్లాంట్ చాలా కష్టాల నుంచి వచ్చింది. వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఆల్మోస్ట్ అమ్మైపోయాము. ఆ టైంలో మళ్ళీ అందరు కలిసి రివ్యూ చేశారు ప్లాంట్ అని చెప్తుంటే మేము ఓకే అవన్నీ తిరిగిపోయిన విషయాలు కదా, మళ్ళీ మనకు ఆ సిచ్యువేషన్ రాదు, మందే ఉంది, మన శాలరీ మనకు వస్తున్నాయి అనుకునే వాళ్ళం. కానీ లాస్ట్ 4 years నుంచి బిగినింగ్ లో 2019 లో ఫస్ట్ ప్రైవేటైజేషన్ చేస్తామని సీతారామన్ గారు ప్రకటించినప్పుడు కూడా ఇది అయ్యే విషయం కాదు అనుకున్నాం. కాకపోతే మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రొడక్షన్ పూర్తిగా ఆపేసి ఎప్పుడు ప్రొడక్షన్ అవుతుంది ఎప్పుడు ప్రొడక్షన్ అవ్వకుండా పర్టికులర్ మిల్స్ పనిచేయడం తెలుస్తుంది. మంత్లీ షెడ్యూల్ వస్తే కనుక వీక్ లో 20 days ప్రొడక్షన్ ఉంటుంది, కొన్ని మిల్స్ లో 10 days ప్రొడక్షన్ ఉంటుంది, కొన్ని మిల్స్ మంత్లో ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నారు. సో ఇక ప్రొడక్షన్ ఆపేసి ప్రైవేటైజేషన్ చేయకోకుండా అలా అని చెప్పి దేంట్లో ఎటువంటి ప్యాకేజీలు ఏమి సబ్మిట్ చేయకోకుండా చేయడం వల్ల దేనికి పని కాకుండా వెళ్ళిపోతున్న ప్లాంట్ అనే ఒక భయాందోళనతో ఫ్రంట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే తీసుకొని మన ప్లాంట్ ను సేల్ లో మర్చేసి ఒక స్టీల్ మెగా వెంచర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాయక గణానికి సభలో ఉన్న ముఖ్య రథ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 1982లో స్టీల్ ప్లాంట్ సైట్ లెవెల్ అయిన సమయంలో ఒక ఉద్యోగిగా సాధారణ ఉద్యోగిగా చేరాను. నేను ఎందుకు గర్వపడుతున్నానంటే నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ కోసం రైళ్లతో చేసి సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేత తమిళనాడు. అసలు నేను స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అవసరం తెలియదు. అయితే అప్పుడు విద్యార్థిగా విశాఖ ఆంధ్రలో కాలేజీలో అందరం వెళ్ళిపోయి ఆవేశంగా చేసాం. వాళ్ళు చుట్టుపడి పుట్టారు, పైకి పారిపోయాను అందరం. ఆ తర్వాత నేను స్టేట్ గవర్నమెంట్లో పేపర్ వెల్ఫేర్లో ఏలూరులో పనిచేస్తున్నాను. ఆ టైంలో నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సెయిల్ నుంచి వచ్చింది నాకు కాలెక్టర్ రెట్ల టెస్ట్ టైపింగ్ టెస్ట్ అవి ఉన్నాయని. నవంబర్ డిసెంబర్లో వచ్చింది, ఫిబ్రవరిలో పెట్టారు. రాసిన తర్వాత మాకు అపాయింట్మెంట్ మాత్రం 2 నెలల్లో వచ్చింది. అందువల్ల దీన్ని శైలిలో మెచ్చేయడం అనేది మాతృ సంస్థకు తీసుకురావడమే కాక ఇదేమి కాదు. అప్పట్లో శైలి దీని మీద అసలు చూపించింది. దీనిలో
అందుకని అప్పుడు ఏంటంటే తెన్నేడు విశ్వనాథం గారు బాగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫైట్ చేసి అప్పుడు బిజెపి పట్నాయక్ గారు ఉక్కు శాఖ మంత్రి కాబట్టి జనతా గవర్నమెంట్లో ఆయనకు బాగా రిప్రజెంట్ చేస్తే ఆయన దీని మీద దృష్టి పెట్టడం, తర్వాత ఇందిరాగాంధీ గారు వాళ్ళ తర్వాత గవర్నమెంట్లు అన్నీ వచ్చాయి. వాటిపై ఉన్నట్లు తర్వాత మేము ఉద్యోగంలో చేరిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు దినచరగండం కొన్నాళ్ళేమో ఈ నిర్వాసితుల ఉద్యమంతో ఏం జరుగుతుందని భయం ఉండేది, ఎప్పుడు వచ్చినా ధన్యంగా ఉండేది. తర్వాత అలాగా వెళ్ళేసరికల్లా మొట్టమొదట ఏమీ ఉండేది కాదు, ఆసుపత్రులు ఉండేవి కాదు, ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. మొట్టమొదటి జరిగిన రికగ్నైజేషన్ జరిగిన ఎలక్షన్స్లో నేను డైరెక్ట్గా కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. రాజశేఖర మంత్రి గారి గ్రూపులో వచ్చి ఎలక్ట్ అయినప్పుడు మా ముందు సమస్య ఏంటంటే రవాణా సమస్య. అంబేద్కర్ గారు సడన్గా అంగర్ ఫాస్ట్ ఆమరణ నిరాదేశ పుచ్చిపోయారు. పెద్ద కేజీహెచ్ గారు గొడవ, ఆయన చనిపోతున్నాడని మమ్మల్ని అంతమంది తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు. ఆఖరికి నేను పాలపంటయ్య గారు ప్రెసిడెంట్ ఉండేవారు, మేము నెగోషియేషన్స్ ఉన్నాయి కలెక్టర్ గారితో. వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ వచ్చి ఆర్టీసీ బస్సులు వేయడానికి నాన్ స్టాప్ ఒప్పుకున్నారు. తర్వాత ఆ బస్సుల్లో మేము తిరిగి వాటిలో ఎక్కడెక్కడ ఏ రూట్లో ఉన్నాను చేసి వచ్చే ఫస్ట్ అది మన ఉద్యమం. అలాగే మాకు మినిస్టర్ ఉద్యోగులకి మొట్టమొదటి నేను జాయిన్ అయిన వెంటనే యాక్చువల్గా ప్రతి చోట కూడా 6.5 hours ఉండేది డ్యూటీస్, ఇక్కడ 8 hours. ఇన్సెంటివ్స్ క్యాజువల్ లీవ్లు అందరికీ మామూలుగా టెక్నికల్గా మాకు ఒకటే అనేవారు. అప్పుడు మేము 13 రోజులు స్ట్రైక్ చేసాం, జీతం కట్టేసిన. అప్పుడు మాకు మొట్టమొదటిసారిగా క్యాజువల్ లీవ్లు రెస్టోర్ అయ్యాయి. అలాగే ఈ ఇయర్ కూడా ప్రతి నెల 2.5 అంటే స్ట్రగుల్, ఇలా జాయిన్ అవగానే స్ట్రగుల్ మొట్టమొదటి. అలాగే వచ్చేసరికల్లా మొట్టమొదటి ఫస్ట్ ప్రమోషన్ పాలసీకి మేము ఫైట్ చేయాల్సి వచ్చింది. కమిటీ అన్నాను చేయాల్సి వస్తే సంజయ్ రెడ్డి గారిని తీసుకొచ్చి అప్పుడు ఏంటి ఎప్పుడు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఒక సర్క్యులర్ కూడా ఇచ్చాడు. 4 సంవత్సరాలు అవగానే ఏ కేటగిరీలోనూ మొదటి ప్రమోషన్ ఇవ్వాలి ఆటోమేటిక్గా అన్నది కూడా చేసింది. చాలా గోడ చేసింది మేము. అలాగే స్టాండింగ్ ఆర్డర్స్ అన్ని రెడీ అయినా ఒక క్లాస్ దగ్గర మేము వ్యతిరేకించాం. 7 రోజులుగా వాడు కంటిన్యూస్గా ఆబ్సెంట్ అయితే వాళ్ళ ఉద్యోగం తీసుకొచ్చిన క్లాస్ ఉంది, దానికి మేము భయపడిపోతే అదేం పర్వాలేదు. నాకు చీఫ్ లేబర్ కమిషన్ ఢిల్లీ దగ్గర మీటింగ్ పెట్టారు, వెళ్ళాం. ఆయన ఒకటే చెప్పారు, దీనికి న్యాయస్థానాలు తీర్పులు ఉన్నాయి, మీరు రాష్ట్రంలో మాత్రం ఆయన తీయలేదు, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పనులుగా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఊరికేలా అన్నింటిలో ఉన్నది. అది దేనికంటే ఎవరైనా దేశద్రోహ పనులు చేసినా అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినా అలాంటి వాటి చేయడానికి అని చెప్పి మమ్మల్ని ఒప్పించి సంతకాలు పెట్టించారు. తర్వాత వచ్చి ప్రమోషన్ పాలసీ అన్నీ చేసాము. అలాగే మాకు కంప్యూటర్ చేసినప్పుడు ఏమీ లేకుండా చేయమంటే కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వెళ్ళిపోలేదు. అప్పుడు ఒక ఇంక్రిమెంట్ గురించి అప్పుడు ఫైటింగ్, అలాగే అన్ని ఫైటింగ్ లేదు. అది అయ్యేసరికి సరిగ్గా ఆ స్టాండింగ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవగానే మొట్టమొదటి ఉద్యోగం తీసింది రాజశేఖర్ గారికి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లీడర్గా ఆయన వచ్చేవారు కాదు, వస్తే సంతకం పెట్టేవారు. 7 రోజులు అన్ని కసిగా ఉంది, ఈయన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అన్ని రన్ చేస్తున్నా చెప్పి ముందుగా ఆయన ఉద్యోగం తీస్తారు. 7 రోజులు రాలేదని మొట్టమొదటి మాకు సభ స్టార్ట్ అయింది. మళ్ళీ వెంటనే ఆయన ఏం చేశారంటే కోర్టుకి వెళ్తే కోర్టు వెంటనే తీసి పారేసింది, అది వచ్చేసింది. సో సిఆర్సీ చెప్పింది రైట్ అయింది. అలాగే అనమాట అక్కడితో స్టార్ట్ అయింది. అది అయిన తర్వాత మేము మినిస్టర్ల కేటగిరీలో ML2కి వచ్చిన తర్వాత స్టాగ్నెట్ అయిపోయింది. ఎక్స్టెంట్ క్యాడర్ని పెట్టి ML3 కానీ ML4 కానీ కూడా మానేస్తారు. ఎక్స్టెంట్ క్యాడర్ని పెడితే తర్వాత ప్రమోషన్స్లో ఆఫీసర్కి ఎప్పుడో వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇవ్వడం, జూనియర్ మేనేజర్గా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వడం వర్క్ చేస్తున్నారు. అప్పుడు నేను మళ్ళీ మినిస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెట్టడానికి ఒక మీటింగ్ కాల్పర్ చేశాను. చేస్తే మళ్ళీ మినిస్టర్ ఎంప్లాయీస్ పెట్టు ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఫైట్ చేశాం. చేసిన తర్వాత యూనియన్స్ పట్టించుకోలేదు, ఎందుకంటే రికగ్నైజ్ కలిపి మేము చేసేవాళ్ళం. మాతో చేసిన తర్వాత మొత్తానికి సిఐటి యూనియన్ సమయంలో గట్టిగా ఫైట్ చేస్తాం, దాన్ని క్లియర్ చేశారు. అది అయ్యి మేము అంబేద్కర్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఐఎన్టీసీగా రాజశేఖర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత జూనియర్ ఆఫీసర్ ప్రమోషన్ పాలసీ పెట్టారు. పెడితే మంచి ఉద్దేశంతో చేశారు. మేనేజ్మెంట్ చెప్పింది ఒకటి, మేము ఆర్గనైజ్ సెక్రటరీ వెళ్ళాము మీటింగ్ బయటకెళ్ళి. తీరా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కింద మీద చేశారు. చేసేసరికి బాబు ఆయన ఎలక్షన్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏఐటీసీ వచ్చింది, వాళ్ళ దగ్గర సిఐటి వాళ్ళు. ఇప్పుడంతా ఏంటంటే మాకు సంబంధం లేదు, చేయకపోవాల్సిన పెద్ద పట్టించుకోలేదు వాళ్ళు. అప్పుడు ఏంటంటే మేమందరం ఉండిపోయాం. 1 సంవత్సరంన్నర పాటు నేను నా మిత్రుడు నరసింహరావు శ్రీనివాసరావు గారు తెలుసు, ఇంట్లో పడుకొని కానీ మా శ్రీనివాసరావు గారిని మస్తానప్పుడు గారిని మొత్తం అన్ని యూనియన్లు కూడా చేసి 1.5 years మేము అంటే మా అసిస్టేషన్ ఉదయం 9 లోపు సాయంత్రం 5 తర్వాత టీఎన్డీసీ బిల్డింగ్ దగ్గర అడ్మిన్ బిల్డింగ్ దగ్గర చేసేవాడు. ఎందుకంటే జీతాలు పోతాయి, కట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం భయం అందరికీ. అలాగా 1.5 years మేము రన్ చేస్తే ఆఖరికి మేనేజ్మెంట్ ఆలోచించి ఎందుకు చేస్తున్నారని తప్పులు జరిగాయని చెప్పి మళ్ళీ దాన్ని సవరించి మళ్ళీ మా అందరికీ జూనియర్ ఇస్తే మా వెనకాల అందరికీ వచ్చేసాయి. తర్వాత అది అయిన తర్వాత ప్రతి దగ్గర స్ట్రగుల్ అంతా అయిపోయింది, రిటైర్ అయిపోయాం అనుకుంటే 2012లో లేని ఒక సర్క్యులర్ని 2013 డిసెంబర్ ఇచ్చి మా అందరినీ కూడా రావాల్సిన అంటే మాకు మేము 300 నుండి ఎక్కువగా ఇయర్లీ ఎక్స్పీరియన్స్ డ్రా చేస్తామని చెప్పి
వాడి దగ్గర ఉన్న మా డబ్బుల్ని ఒకటి పెన్షన్కి ఎన్నిటిగా రావాల్సిన వాడి కంట్రిబ్యూషన్ ప్లస్ మా దగ్గర పిఆర్పీకి కావాల్సిన అమౌంట్ని ఆపేసాం. అలాగే ముందే పరీక్ష పరిస్థితుల్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు శ్రీవాడు మాకు అండగా నిలబడ్డారు. మా మాటూరు శ్రీనివాసరావు గారు, మా శివరావు గారు, అప్పాజీ గారు, రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నిలబడి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళాక మా బాధ ఏంటంటే అక్కడ ఏంటంటే విభజన అవడంతో కేసు ఇస్తూ వచ్చారు. ఇక్కడ కొత్త కోర్టులు అవ్వలేదు. అదంతా అయ్యేసరికల్లా హియరింగ్ వచ్చి 4-5 సంవత్సరాలు పెట్టింది. బట్ ఫస్ట్ హియరింగ్లోనే మేము విన్ అవ్వడంతో ఒక్కొక్కరికి మాకు 5-6 లక్షలు వచ్చింది. ఖర్చు పెట్టింది 4,000 అదే. అందువల్ల స్ట్రగుల్ అన్నది ఎప్పుడు ఉంటుంది, ఏది కూడా రాదు. కానీ ఇవాళ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్కి అద్భుతమైన కృష్ణార్జున అటువంటి ఇద్దరు ఉన్నారు. యంగ్ పీపుల్ అందరూ వచ్చారు. అందుకని మొదట్లో ఈ స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అంటే డీజీఎం ఏజిఎం వేడదే అనుకున్నారు. మేము ఎప్పుడైతే జేఓ నుంచి వచ్చామో ఏఈ నుంచి మేము అందరం దూరం అందులోకి నేను గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ డిపార్ట్మెంట్ రివ్యూ నుంచి 2 సార్లు ఇనానిమస్గా సీక్ ఎలక్ట్ అయింది. అందువల్ల ఏంటంటే మేము అందరం దూరం అందరూ ప్రసాద్ గారు, చంద్రరావు గారు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సర్వీసులో వాటిలో మేమందరం అన్నింటిలో ఉండేవాళ్ళం. సీనియర్ అవ్వలేదు. వెళ్ళి అక్కడి నుంచి మేము అందరం వచ్చి ప్రతి సమస్యను పరిశీలి చేయడం. ఇవాళ ఇలాంటి బలమైన నాయకులు ఉన్నారు కనుక నేను కూడా చెప్తాను, రాజకీయంగా కూడా ఇవాళ మనకి బలంగా ఉంది. ఎందుకంటే కూటమి రావడం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కాకుండా నిన్న జరిగిన బై ఎలక్షన్స్ టోటల్గా ఇండియా మొత్తం మీద 10 స్థానాల్లో 8 స్థానాలు అధికార పద్ధతి కోల్పోయింది. ప్రతిపక్షాలు వచ్చాయి 8 స్థానాల్లో. సో అందువల్ల అంత సులువు కాదు, ఒక వ్యతిరేకతలు ఉందని కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మధ్యతరగతి ఉద్యోగాలు sent to the NCV and SEBI and other agencies. Myself, Gaurav Jain. I am working in internal audit department from finance side. Thank you, Kadam sir, our C president. सबसे पहले मैं हमारा सी टीम को बहुत बहुत धन्यवाद देना चाहूंगा कि आज उन्होंने इतना बड़ा प्लेटफॉर्म एक सेल और RINL मर्जर के लिए हम लोग को इकट्ठा किया है. और हमारा जो प्रेजेंट सी टीम है, मैं ये कहना चाहूंगा तहे दिल से, इज अ वेरी एक्टिव टीम. इवन you cannot imagine in last 4-5 months में we are struggling from salaries and from day 1 onwards. Suppose June salary will be on 30th June. 1st July onwards, our customs are continuously follow up with management. So now whatever you are getting salary from this RINL management just because of Katam sir. And every day he is going to Director Finance, CMD, Director Projects, whoever जिससे भी मिलना है वो डेली मिलते हैं और डेली फाइट करते हैं. जब जाके हमको सैलरी मिलता है बिकॉज अवर कंपनी पोजीशन इज नॉट गुड. नाउडेज वी आर डिफॉल्टिंग बैंक्स पेमेंट्स ऑल्सो. रिसेंटली यू हैव सीन वन न्यूज के अवर रेटिंग इज ऑल्सो डाउनग्रेडेड. सो इवन वी आर डिफॉल्टिंग बैंक्स पेमेंट, फिर भी हमको जस्ट बिकॉज ऑफ सी टीम वी आर गेटिंग सैलरीज. सो वेरी वेरी थैंक यू सर. एंड मैं बोलना चाहूंगा कि अभी जितना भी हमारा जूनियर्स है, अभी आपको पैनिक होने का जरूरत नहीं है. दिस प्लांट इज हैविंग सो मच पोटेंशियल्स. वी आर हैविंग 7.3 मिलियन कैपेसिटी. वॉट एवर वी आर हैविंग इंस्ट्रूमेंट्स, प्लांट्स, आपको कहीं भी ऑल ओवर इंडिया, इवन सेल में भी वो टेक्नोलॉजी नहीं है. सेल का टीम भी हम लोग के पास आता है और हम लोग से सीखने का प्रयास करता है. फ्रॉम फाइनेंस साइड ऑल्सो दे डोंट हैव दैट व्हाट फाइनेंस टीम वी आर हैविंग. Even when I came in, actually I was working in France 2021. I came back. That time we are having 250 manpower. Now we are having less than 100 manpower. Even we are managing, and we are managing in very well way. And सेल टीम भी कभी कभी हमारे यहाँ आता है और देखता है कि हम लोग फाइनेंस का काम किस तरीके से करते हैं. If I talk about EPSS आपको all over public sector, I am telling you, all over, even Maharatna company also don't have like EPSS system. Single click में, if you put one thing, if you want to take PF loan, if you want to take festival loan, if you want to take anything, just you click single link, you will get. So we are having very good procedure, very good system, everything we are good. Only just because of financial crisis we are struggling. अभी अगर सेल के साथ मर्जर होता है और अगर हम लोग अपना जो कैपेसिटी है, हेलो, अगर हमारा सेल के साथ मर्जर होता है और हम लोग 7.3 मिलियन कैपेसिटी अचीव करते हैं, अगर नॉट ओनली 7.3, आई एम टेलिंग यू, अगर ब्लास्ट फर्नेस 1 and 2, 3, टुडे दे आर हैविंग 27,000 metric ton per day capacity. So we can achieve more than 7.3 also.
but just because of iron ore, just because of coal, we are not able to manage and we are not able to make production. So अगर हम लोग RINL और SAIL एक साथ एक प्लेटफॉर्म पे आता है तो it will be win-win situation for RINL as well as SAIL also. मैं यही कहना चाहूंगा. इसी के साथ thank you Kadam sir and thank you for your efforts also. Thank you. So we will fight till the day of merger. So you don't worry, young guys, particularly I am telling you young guys, you don't worry. Believe it, this company will continue. Thank you very much. Now I will request OBC, the President. ఉదయం 7:30 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఈ దీక్ష శిబిరం వద్ద ఇచ్చేసిన తోటి అధికారులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కు, కార్మికులకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న స్త్రీ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మరి ముందు మాట్లాడిన పెద్దలందరూ మాట్లాడారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదేమైనప్పటికీ కూడా మనం వీటికి రేపటికి 1250 రోజులు మనం టెంట్ వేసి కూడా దీక్ష చేసి కూడా అవుతుంది. మరి ఆ సందర్భంగా మరి సుమారు 3.5 సంవత్సరాల నుంచి కరోనా టెంట్ దగ్గర మనం దీక్ష చేసిన వల్ల ప్రతిరోజు కూడా ఉక్కు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ని అసోసియేషన్ కానీ, ఎస్సీ అసోసియేషన్ కానీ, ఓబీసీ అసోసియేషన్ కానీ, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ కానీ, అలాగే యూనియన్ కానీ అన్ని కూడా మనం ప్రతి నెల కూడా రోజువారీ దినకార్యచర్యంగా ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చినా అందరినీ కూడా కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు నేటి వరకు చేస్తూనే ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ స్టీల్ ప్లాంట్కి ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా, సీనియర్ ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళు 98 నుంచి కూడా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు, వాళ్ళు ప్రభుత్వ రంగంలో ప్లాంట్ కొనసాగే విధంగా ఉండేటట్టు అనేక కార్యక్రమాలు చేపట్టి అనేక విధాలుగా ప్లాంట్ ఈ పురోగతికి తోడ్పడబట్టే మనకి మళ్ళీ స్టీల్ ప్లాంట్ 2008 నుంచి ఈ నూతన ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. అదే స్టీల్ ప్లాంట్ ఎక్స్పెక్ట్ వెళ్ళకపోయి ఉంటే మరి ఇక్కడ 2002 కూడా సుమారు ఇప్పటి వరకు ప్లాంట్ లో వర్క్ చేస్తున్న 3000 మంది పైచిలిక ఈ స్టీల్ ప్లాంట్ ఎక్స్పెక్ట్ వెళ్ళకపోయి ఉంటే ఈ 3000 పైచిలిక మంది ఇక్కడ జాయిన్ అయి ఉండరు. మరి సుమారు 3000 మంది కాదు స్టీల్ ప్లాంట్ ఎక్స్పెక్ట్ కానీ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడం వల్ల ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వ్యాపారాలు కానీ ఇంకో రకం కానీ సుమారు 4 లక్షల మంది ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఏదో ఉద్యోగం చేసుకుంటూ కూతురు నాపని చేసుకుని అనేక వ్యాపారాల్లో కూడా ఇక్కడ చుట్టుపక్కల స్థిరపడి ఉన్నారంటే ఒక స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడే వీళ్ళందరూ బతుకుతున్నారని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకనొక టైంలో 1998లో బిఆర్ఆర్కి టైంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూసి గోదావరిలో వ్యాపారాలు కూడా ఒక్కసారి సలపడితే సార్ మీ స్టీల్ ప్లాంట్ అంతా ఉంటే మేమున్నారో చెప్పడం, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మరి స్టీల్ ప్లాంట్ ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తున్నామని అక్కడ పార్లమెంట్ లో నిర్బంధించినట్టే ఇక్కడ గోదావరి మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు నేను అమ్మఒడి దర్శనం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేసరికి ఆయన ఈ ప్లాంట్ సంఘీభావం తెలుపుతూ 7 రోజులు సుమారు అమలు పాతరాజు అమలు స్టీల్ ప్లాంట్ కొరపాలడానికి మేనిగడ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఆయన పర్మిషన్ ఇవ్వకుండా పాతరాజు ఆయన సొంత భవనంలోనే మీరు కార్యక్రమం చేసుకోవాలి, గోదావరి రోడ్డు మీద కూడా ఎక్కడ వెళ్ళదని చెప్పి 6 రోజులు కూడా ఈ పాతరాజు జంక్షన్ లో ఆయన పార్టీ ఆఫీసులోనే దీక్షా కార్యక్రమం చేయడం. అలాగే మరి అదే పెద్ద మరింపులు గంటా శ్రీనివాసరావు గారు వెంటనే నా శాసనసభ సభ్యులను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించడం. మరి ఏదేమైనప్పటికీ కూడా మనము 4కి మరి 98లో బిఆర్ఆర్కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో అప్పుడు కూడా ఏఐటీసీ గుర్తింపు పీరియడ్గా ఉంది. అలాగే అక్కడ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది, అక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా పార్లమెంట్ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు మనకి క్రీస్తు ఆయన పార్లమెంట్ నేతగా ఉంటే వాజ్పేయి గారితో మాట్లాడి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదు, ఈ ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది, దీన్ని ఎలాగైనా మీరు ఏం చేస్తారో తెలియదు అని పూర్తి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కీర్తి శేషులు ఎర్రనడిపై అప్పచెప్పితే ఆయన వాజ్పేయితో మాట్లాడి ఆ రోజు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా అదే సెంటిమెంట్ కొనసాగుతుందని అయితే నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం చూసుకుంటే గత 10 ఏళ్లలో మోడీ గారికి వచ్చింది
ఏ నాయకుడిని కానీ ఏ పార్టీలో కానీ ఎవరిని కూడా చిన్న చూపు చూసి ఎవరినైనా ఎటకారం చేసే విధంగా ఎవరిని కూడా పట్టించుకోకుండా పోయే స్థాయిలో ఉన్న మోడీ గారు మన వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పడని వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరితే మీరు అపాయింట్మెంట్ అడగాల్సిన లేదు, మీరు ఎనీ టైం రావచ్చు అనే ఆలోచనతో ఈ రోజు మోడీ గారు మన రాష్ట్రం సీఎం ని కావడానికి ఎనీ టైం రావచ్చు కోరడం. మరి అదే శుభ సందర్భంలో మరి నిన్నగా మొన్నే చూసాం ఎన్డీఏ స్టీల్ మినిస్టర్ గారు మరి కుమారస్వామి గారు ఇచ్చేశారు. మన ప్లాంట్కి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా గత 3-4 సార్లు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుండి కూడా మరి బీజేపీ అధ్యక్షులు కానీ బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కానీ పురంధేశ్వరి కానీ అలాగే తెలుగుదేశం ఎంపీ భరత్ గారు కానీ కలిసేటప్పుడు ఆయన వచ్చి మాతో కొంతమందితో మాట్లాడేటప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన మర్చిపోయి నుంచే స్టీల్ ప్లాంట్ మీద నేను దృష్టి పెట్టాను. ఈ స్టీల్ ప్లాంట్ ఏంటి అంటే మీ అందరి చేత అడిగాను. మరి ఇక్కడ డైరెక్టర్తో 3-4 సార్లు నేను సిట్టింగ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ బ్యాంకర్స్ అందరితో నేను సిట్టింగ్ ఇచ్చాను. ఇవన్నీ కనుక్కున్న తర్వాతే మీరందరూ చెప్పిన తర్వాతే నేను కూడా ఒకసారి వచ్చి మీ ప్లాంట్ లో వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేను పర్యవేక్షించిన తర్వాత నేను ఏ నిర్ణయం తీసుకుంటాను, అంతవరకు నేను వస్తాను, మీరు చూస్తాను, మీరు ఎప్పుడైనా చెప్పండి టైం ఉందంటే ఆ రోజు ఆయన టైం ఇవ్వడం చూడడం కూడా మరి మనకి 2 నెలల్లో కూడా మీ అందరికీ మంచి రోజులు వస్తాయి, పర్వాలేదు, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉచ్చపోను అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి 2 నెలల్లో మనకి ఏదేమైనా సరే 3.5 సంవత్సరాలుగా సుమారు మనం కష్టపడుతున్నాం చేస్తున్నాం. అలాగే నేటికి మీరు ఇచ్చేటప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పుడు సేల్ ఉండింది, బయటకు వచ్చాం. మళ్ళీ చాలా మన అందరికీ కూడా మనోధైర్యాన్ని ఇచ్చింది. మరి అదే కాకుండా నన్ను కుమారస్వామి గారు కానీ భర్త గారు కానీ జీవీఎల్ గారు కానీ అందరూ కూడా వచ్చి చెప్పినందుకు కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా పేరున అసోసియేషన్ తరపున కానీ స్టీల్ అసోసియేషన్ తరపున కానీ అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్టీల్ ఎగ్జిక్యూటివ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభకి నమస్కారం. ఇక్కడున్న అందరికీ స్టీల్ ప్లాంట్ ఇప్పుడున్న కష్టాలు కూడా అందరికీ తెలుసు. మోరల్లెస్ కొత్తగా ఇక్కడ వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా ప్రాబబ్లీ అవే విషయాలు చెప్తూ ఉంటారు. బట్ నెవర్దిలెస్ ఒక చిన్న రీక్యాప్ చేసుకుంటే ప్లాంట్ అత్యంత వైభవంగా ఉన్న పీరియడ్ లోని ఆల్మోస్ట్ 10 years 100% కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటే కాదు, జనరలీ ఏమంటారంటే ఇట్స్ ది టెక్నికల్ పారామీటర్స్ దట్ స్పీక్ వాల్యూమ్స్ అబౌట్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్లాంట్ అని. సో అన్ని టెక్నికల్ పారామీటర్స్ కోక్ రేట్ అయితేనేంటి, స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ అయితేనేంటి, వాటర్ అయితేనేంటి, అన్నిటికీ కూడాను మన ప్లాంట్ దగ్గర నేర్చుకోవడం కోసం మిగిలిన ప్లాంట్స్ వాళ్ళు వచ్చేవాడు. సో రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా మనం మాట్లాడుకోని అవసరం లేదు. వాటన్నిటి వల్ల ఇప్పుడు ఈ కండిషన్ లో ఉన్నాము వేర్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసారి గ్రహణం కొంచెం ఎక్కువ రోజులు నిలిచింది. ఇంతకు ముందు కూడా మనకి డే 1 నుంచి మనం ఏమి అంత ఆనందంగా ఉన్న ఇదేమీ కాదు, పరిస్థితి ఏం కాదు. సో ఒక రకమైన స్టీల్ రిజాల్వ్ తోని మనం ఏమని బయటికి రాగలిగాం. అప్పుడు ఈసారి కొంత గ్రహణం ఎక్కువ కాలం పట్టడం వలన ఒక రకమైన నిస్సత్తువ, ఒక రకమైన చీకటి మన చుట్టూ అనిపించి వెలుగు ఎక్కడ కనిపించట్ల. ఇలాంటి టైంలోని అంటే ఐ థింక్ ఇట్స్ నాడెడ్ పాయింట్, మనం లోయెస్ట్ ఎఫ్ లోని ఉన్న పీరియడ్ లోని శ్రీ గారు చెప్పినట్టుగా వ్యక్తికి బహువచన శక్తి అన్నారు. మనకి శక్తి కావాలి. ఆ శక్తి ఐ థింక్ మన సి యాజ్ వెల్ యాజ్ మన సేల్ తరుక సెపి వీళ్ళిద్దరూ కలిపి ఈ శక్తిని తీసుకొస్తున్నారు టు పుట్ us in a different orbit. ఇప్పుడు ఈ ఆర్బిట్ కనుక మనం దీని నుంచి పైకి వెళ్ళగలిగితే ఐఎమ్ ష్యూర్ అగైన్ విల్ గో బ్యాక్ టు ది ఓల్డ్ డేస్. మన గత వైభవంకి మనం వచ్చి పునర్వైభవంతో స్టీల్ కి మన దేశంలోనే ఎవ్రీబడి షుడ్ బి ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ అస్ అన్నట్టుగా కన్సాలిడేటెడ్ స్టీల్ ఇండస్ట్రీగా అయ్యి దేశంలోనే మనం అందరికీ గర్వకారణం అయ్యేలా కావాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్ టు our C as well as Sepi KVD Prasad garu. Thank you. Don't forget to like, subscribe and share the videos.